నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాలివీడిలో శిథిలావస్థలో ఆలయాలు, పునర్నిర్మాణానికి గ్రామస్తులు శ్రీకారం. కర్నూలులో ఓటర్ నమోదు స్పెషల్ డ్రైవ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. నూతన సాగు చట్టాలను రద్దు, గుంటూరులో వైసీపీ నేతల సంఘీభావ ర్యాలీ. తుంగభద్ర డ్యాం నుండి నీటి విడుదల, అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కలెక్టర్ నగరంలోని ఎస్టీబీసీ కళాశాలలో ఓటరు నమోదు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పరిశీలించారు. రికార్డ్ చేయించండి ఎవరో ఒకటి రికార్డ్ చేయించేసి ఆటో తీసుకుంటే సరిపోతుంది. మనకు విలేజెస్లో అంటే ఇష్యూ ఉండదు. మైగ్రేషన్స్ ఇవన్నీ కొత్త వాళ్ళు రావడము, కొత్త ఇళ్ళల్లోకి వెళ్ళడం ఇవన్నీ తక్కువ ఉంటుంది. సిటీలో ఆ ఇష్యూ ఉంటుంది. అంటే ఎవరు తెలిసిపోతుంది, ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనేది తన సీరియల్గా తెలిసిపోతుంది. ఇక్కడ మనకు తెలియదు. కాబట్టి ఒకసారి రికార్డ్ చేసి ఆ పెన్ డ్రైవ్ ఏదో ఇచ్చేసి వాళ్ళు మొత్తము 4 తర్వాత స్పెషల్ చెప్తారు. కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసినందుకు వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని లాడ్జీ సెంటర్, అంబేద్కర్ విగ్రహం నుండి శంకర్ విలాస్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, అన్నదాతల ఆకాంక్షలు ఫలించి సాగు చట్టాలు రద్దయిన సందర్భంగా కొవ్వొత్తులతో రైతులకు సంఘీభావ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మద్దాలి గిరిధర్, వైసీపీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన సొంత మున్సిపాలిటీలో గోడ పరాలు చేయడం, ఆయన ఈరోజు మరి ఎంతో రాజకీయ అనుభవం కూడా ఉంది కదా, మరి అదంతా కూడా రంగరించి నిన్న అసెంబ్లీలో ఆయన చూపించిన మరి ఆ తీరు చూస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో ఎంత దీర్ఘకాలంగా రాజకీయం చేసిన ఒక నాయకుడు అంత దిగజారిన స్థాయిలో మరి పడిపోయాడు. చాలా బాధాకరం. ఇవాళ అసెంబ్లీలో క్లియర్ కట్గా అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మాటలు చూశారు, వెళ్ళేప్పుడు మాట్లాడి చూశారు. ఎక్కడా కూడా ఆ ప్రస్తావన లేదు. గారు కానీ వాటి ప్రస్తావన ఎక్కడా కూడా లేదు. కేవలం అసెంబ్లీకి రాకూడదు, వస్తే అవమానం పడతాం, కుప్పం నుండి మరి కుప్పం మీద ఆయనకేసి అక్షంతలు జనాలు చూస్తున్నా ఇవి చూసి ఇంకా ఇదవుతారనే ఒక దాంతో దీన్ని ఏదో రకంగా మరి జనాన్ని దారి మళ్లించాలని ఒక ఉద్దేశంతోనే రచ్చనాటకానికి అందరం కూడా చూసాం. ఇది కేవలం ఆయన రాజకీయం కోసం, వాళ్ళ కొడుకు రాజకీయ హైదరాబాద్ దగ్గరికి జీవం లేదని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు అందరూ కూడా రైతులకి మరి అందరూ కూడా సంఘీభావంగా కనీసం ఆయన ఇవాళ దేనికి ఆయన క్యాంటీన్ ర్యాలీ పెడుతున్నాడు అది కూడా చెప్పలేని పరిస్థితి. నేను భువనేశ్వర్ గారు లేకపోతే ఆయన కూర్చోబెట్టలేదు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. వాళ్ళకి వాళ్ళే తెలుగుదేశం పార్టీ, ఆయన చంద్రబాబు నాయుడు ఆయన భార్య పేరు బయట పెట్టుకొని మరి వాళ్ళ ఎన్టీఆర్ కుటుంబం పరువును కూడా చేశారు. ఎన్టీఆర్ కుటుంబం అంటే రాష్ట్రమే కాదు, వాళ్ళ దేశంలో అందరం కూడా మేము అభిమానులు కూడా పెరిగిపోతూ సమాజం బాగుండాలనే
ఆలోచన కలిగినటువంటి రైతన్నలు సంవత్సరాల తరబడిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ చట్టాలని నిరసిస్తూ ఈ దేశంలో నియంతృత్వంగా రైతుల పైన భారం మోపుతున్నారు. ఆ చట్టాలు రద్దు చేయాలని ఎండుతూ వానకు తడుస్తూ చలిలో కూడా రోడ్లపైనే విధానాలు వేసుకొని నిజంగా వాళ్ళు చేసినటువంటి పోరాటం చూస్తూ ఉంటే, ఉద్యమం చూస్తూ ఉంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా దేశంలో వాళ్ళు పెద్దలు చెప్తూ ఉంటారు స్వాతంత్ర సంగ్రామంలో పోరాడామని. దానికి దీటుగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు పోరాటం చేశారు. వారి పోరాట ఫలితంగానే ఈరోజు దేశంలో ఏ చట్టాలైతే ప్రవేశపెట్టారో ఆ చట్టాలని ఉపసంహరించుకోబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతు సంఘీభావ కొవ్వొత్తుల ర్యాలీని కార్యక్రమాలను పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేతృత్వంలో ఇవాళ చేపడుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన పార్టీలోనే వైఎస్ఆర్ యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీగా రైతులకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే విధంగా పార్టీలోనే పేరు పెట్టుకుని పార్టీని పెట్టినటువంటి పరిస్థితులు. అందుకే ఈ రోజున రాష్ట్రంలో చూశారు, రైతాంగానికి సంబంధించి ఎప్పుడు బంధువులు పిలిపించినా కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ రైతులకు అండగా నిలబడే తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలను కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆదేశించారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. తుంగభద్ర డ్యాం నుంచి 90,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారని, 1,00,000 క్యూసెక్ల వరకు నీరు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ప్రజా సంఘాలు కార్యక్రమంలో రైతులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. నల్ల చట్టాలు రద్దు చేయడం చారిత్రక విజయమని, ఇది రైతుల విజయమని ప్రజా సంఘాల నేతలు అన్నారు. రైతుల పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ సరిహద్దులో చేస్తున్న పోరాటానికి వామపక్ష పార్టీలు, విద్యార్థి, కార్మిక, యువజన, అనేక వేలాది ప్రజా సంఘాలు అండగా ఉన్నాయని, ఉద్యమం ఉధృతం కావడంతో మోడీ వెనకడుగు వేయక తప్పలేదని అన్నారు. విద్యుత్ సంస్కరణ బిల్లును కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను కూడా అమలు చేయాలని అన్నారు. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, జోహార్ రైతు అమర వీరులకు, జోహార్. భారతదేశంలో చారిత్రాత్మకమైనటువంటి పోరాటం దాదాపు 12 మాసాల పాటు రేపు 26వ తారీఖుకి ఏడాది పూర్తయ్యేటువంటి చారిత్రాత్మక ఉద్యమాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పేసి పోరాటం నిర్వహించిన పరిస్థితి ఉంది. రైతాంగం చేసినట్టు పోరాటాన్ని బేస్ చేసుకుని ఈ రైతాంగ పోరాటానికి వివిధ కార్మిక సంఘాలు, వ్యవసాయ కూలీలు, రైతులు, విద్యార్థి, యువజన సంఘాలు ఇవన్నీ కూడా ఈ ఏడాది పాటు కూడా రైతులకి, రైతు సంఘాలకి పూర్తి మద్దతు ప్రకటించినాయి. ఈ రైతులు చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించి రైతుల ప్రాణాలు ఒక పక్కన ఈ పోరాటం మొత్తం మీద 750 మంది రైతులు అమరలేని పరిస్థితి ఉంది. ఈ పోరాటం మొత్తాన్ని కూడా పక్కదోవ పట్టిస్తూ ఈ రైతులు చేస్తున్న పోరాటము న్యాయబద్ధమైంది కాదు, మేము చేసిన చట్టాలు రైతులకు ఉపయోగం అని చెప్పినటువంటి
నరేంద్ర మోడీ గారు నిన్న దిగువచ్చి మొద్దు నిద్ర వీడి ఆయన రైతుల్ని క్షమాపణ కోరుతూ ఈ వ్యవసాయ 3 చట్టాలని రద్దు చేస్తామని పార్లమెంటు సమావేశాలని చెప్పి ప్రకటన చేశారు. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి, యువజన, రైతు, కార్మిక వివిధ ప్రజా సంఘాలు ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా రైతుల పట్ల, వ్యవసాయ రంగాన్ని పట్ల ఆలోచించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే సందర్భంలో రైతు సంఘాల సమన్వయ కమిటీ నిన్న సమావేశం నిర్వహించి రైతు చట్టాలన్నీ కూడా పూర్తిగా రద్దు అయ్యేంత వరకు పోరాటం కొనసాగిద్దని చెప్పి తెలియజేసినాయి. అట్లనే మినిమం మద్దతు ధర ఏదైతే ఉందో, కనీస ధర ఏదైతే ఉందో, ఈ కనీస ధరకు సంబంధించి కమిటీ వేసని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ కమిటీ నిర్ణయం ప్రకటించాలి, రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాలి. అట్లానే విద్యుత్తుకు సంబంధించినటువంటి రైతులకు విద్యుత్తు బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లు కూడా పూర్తిగా రద్దు చేయాలనేటువంటి ఈ 2 అంశాల మీద పోరాటం కొనసాగిద్దని ప్రకటించినాయి. ఇప్పుడు ఏవైతే వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేశారో దీన్ని బేస్ చేసుకుని ఈరోజు కడప జిల్లా గాలివీడు మండలం బాపనపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరుకుంటున్న పలు ఆలయాలను గ్రామస్తులు అందరూ కలిసి పునర్నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాలు సాక్షాత్తు అన్నమాచార్యులు వారు స్వయంగా దర్శించి కీర్తించి స్తుతించిన ఆలయాలు కాలక్రమేణా అవి పూర్తిస్థాయి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన యువకులు ఒక కమిటీగా ఏర్పడి ఆ ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రజలు, దాతలు విరిగా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 లక్షల పైచిలకు మొత్తం ఖర్చు చేసి 80% పనులు పూర్తి చేశారు. గుడి నిర్మాణానికి సంబంధించి కమిటీ సభ్యులందరూ ఈ సమావేశం నిర్వహించారు. పనుల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా పనులు సజావుగా సాగాలని, ఇందుకు అందరం కలిసి కృషి చేయాలని వారు నిర్ణయించారు. బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర మరియు మల్లికార్జున స్వామి ఆలయాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఈ పురాతన గుడి దాన్ని మోడిఫై చేస్తూ దాని గురించి చర్చిస్తున్నారు. వారి మాటల్లో విందాం రండి. కానీ దీన్ని ఇంకొంతమందికి తెలియపరిచే విధంగా నిజంగా ఇప్పుడు వాళ్ళకు చెప్పుకోవాల్సిందే కంపల్సరీ. మీడియా మిత్రులు, న్యూస్ రిపోర్టర్స్ కావచ్చు, V3 న్యూస్ కావచ్చు, ఇంకా కొంతమంది మన గాలివీడు వరకే కాకుండా దాదాపు బయట నుంచి కూడా చాలా వరకు మీడియా మిత్రులు మేము చేస్తున్న పనిని 10 మందికి తెలియజేసే విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి మేము ఈ సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞతా భావంతో వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇదంతా కూడా ఆలయాల సముదాయం కాబట్టి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాల్లో ఇంకా మెరుగైన వసతులు కల్పించే విధంగా, ఇంకా భక్తులకు తిరుమల వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇప్పటికే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుడి స్టార్ట్ చేసిన 9 మాసాల్లోనే దాదాపు 20 మంది భక్తులు వచ్చి ఇక్కడ తలనీలాలు సమర్పించడము చాలా ఆశ్చర్యానికి గురి చేసింది మమ్మల్ని. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ 1000 రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాము అని నమ్మిన భక్తులు వచ్చి చెప్తే మేము వినడం జరిగింది. అంతేకాకుండా ఈ స్థల పురాణంలో ఇక్కడ ఒక కాలనాగు స్వామివారికి రక్షణగా ఉండేది ఆలయానికి. ఇప్పటికి కూడా అది ఈ ప్రాంతంలోనే, పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎన్నో సందర్భంలో చెప్పినటువంటి సందర్భం. అంతేకాకుండా ఆ స్వామివారికి ఎంతోమంది ఇక్కడికి వచ్చి లేదు ముడుపులు చెల్లించుకోవడం వల్ల జ్వరాలు తగ్గడము, తర్వాత ఆరోగ్యంగా ఉండడము, డబ్బులు మెండుగా సంపాదించుకోవడము, ఈ విధంగా అనేక అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూసి వాళ్ళు చెప్తే మేము వినడం జరిగింది. అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి గాలివీడు మండలం గాలివీడు బ్రాహ్మణ వీధి పెద్దూరులో ఉండే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయము 7 సంవత్సరాల క్రితం కడప జిల్లా గాలివీడు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నాణ్యత లేని మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తనిఖీలకు వస్తే మాత్రం విద్యార్థులకు మంచి ఆహారం అందిస్తున్నారని, లేకుంటే భోజనం నాణ్యత ఉండడం లేదని చెప్పారు. ఉడకని కూరలు, పురుగులు ఉన్న అన్నం, నీళ్ల కూరలు పెడుతున్నారని విద్యార్థులు V3 న్యూస్ ప్రతినిధులతో ఆవేదన వెల్లబుచ్చుకున్నారు. నాణ్యత లేని భోజనం తింటూ అనారోగ్యం పాలవుతున్నామని V3 న్యూస్ ప్రతినిధులతో వారి బాధలను చెప్పుకున్నారు. ఇకనైనా విద్యార్థులకు మంచి భోజనాన్ని అందచేయాలని ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరి ఏదైనా వస్తే అది 10 days దాకా అలాగే పెట్టండి, తర్వాత నాకు చూపించండి అలా అని చెప్తారు సార్. నిన్న కూడా ఆఫీస్ వచ్చేటప్పుడు టీచర్ ఫోన్ చేసి అన్ని బాగున్నాయి ఇలా ఎగ్గు పల్లె చేసినారు సార్. ఫుడ్ లో సార్ నిన్న గుడ్డు కూర చేసిన సార్, నా ఆఫీసర్స్ వచ్చినారు. నిన్న మధ్యాహ్నం అన్నం చేసినారు సార్, బాగా చేసినారు సార్. పప్పు బల్లె కలర్ వచ్చింది సార్. నిన్న ఎప్పుడు చేయలేదు సార్, అట్లా చేసినారు సార్. మళ్ళీ గుడ్డు కూర చేసినారు సార్. నిన్న అట్టిపండు ఇచ్చినారు సార్, గుడ్డు అది చేసి మజ్జిగ చేయలేదు సార్. నిన్న ఆఫీసర్ రసం డేవిడ్ అక్కిస్తాను సార్. డైలీ అయితే ఇంకా సార్ ఎగ్ అయితే అస్సలు ఇవ్వాలా సార్. మేము హాస్పిటల్ అయితే 10th కి వచ్చినప్పటి నుంచి ఒకసారి కూడా ఇవ్వాలా. ఫోటోస్ కి అయితే బాగా డెకరేషన్ చేస్తారు. అప్పటికప్పుడు చికెన్ చేస్తారు, కలర్ రైస్ చేస్తారు. అందరం లైన్ గా చూపెట్టి అప్పుడు ఫోటోస్ తీస్తారు సార్. మళ్ళీ దారుణంగా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి. ఎప్పుడు తీసుకెళ్ళలేదా? బెదిరిస్తాం సార్ ఇక్కడ. మేడం వచ్చి ఇంటి దగ్గర చెప్పద్దండి ఏదైనా సార్. లక్ష్మీకాంత్ మేడం నెగ్లెక్ట్ చేస్తారు సార్. చెప్పినా చెప్పుకుందామే అంటారు సార్. ఏది కేర్ గా తీసుకోరు సార్ అసలు. సర్లే అంటారు కానీ అది చెయ్యరు సార్. ఉప్మా రోజు అయితే అన్ని పురుగులే సార్. కానీ మేడం ఏమంటారు, సర్దుకుందాంలే సార్. ఎన్ని రోజులు సార్ ఇట్లా సర్దుకునేది? మేము అన్ని తెచ్చుకున్నాం సార్. నేను వచ్చేందుకు నాకు చూపించాలమ్మా, నేను చూసి నేను నమ్ముతా అంటారు. మళ్ళీ ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఫోటోస్ చెప్తే అప్పుడు కలర్ఫుల్ గా చేసి పైన చేసి పెడతారు సార్. ఫోటోస్ తీసి పంపిస్తారు. అది లోపల ఏం కరివేపాకు కొత్తిమీర వేసి స్టైల్ గా లేదా 40 మెంబర్స్. 40 మెంబర్స్ వచ్చిన స్టడీ వరకు వచ్చి వెళ్ళిపోతారు సార్. పాప మాట్లాడతారు సార్, మాట్లాడతారు సార్. నాకు బట్టలు సరుకులు అవి సార్ కానీ ఇవ్వలేదు సార్ ఇంతవరకు. మొన్న సార్ నిన్న సార్ వాళ్ళు వచ్చినారంటే సార్ ఎగ్గు పెట్టినారు సార్. అంతే సార్. 6th సార్. భోజనం బాగా పెట్టలేదు సార్. నిన్న సార్ పెట్టినారు. ఇది ఏ ఊరుమా? అది రెకమాండ్ సార్. రెకమాండ్ నుంచి వచ్చారు. కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? సరుకులు అవన్నీ ఇవ్వాలి సార్. అస్సలు రాలేదు సార్. మాకు ఏంటివి ప్రభుత్వం ఇవ్వలేదు అంటారు సార్. మేడం అడిగితే ఏమన్నా నా డబ్బులతో నేను పెట్టాను మీకు ఇంకా గవర్నమెంట్ బిల్లు పట్టారు సార్. మేడం ఏమడిగినా రాలేదు అనేసి అంటారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఫిరంగిపురం మండలం గుండాలపాడు వేమవరం ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన అభ్యర్థులను మాజీ శాసనసభ్యులు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ సన్మానించారు. గెలుపుకు కృషి చేసిన నాయకులను కార్యకర్తలను అభినందించి మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని శ్రావణ్ కుమార్ కోరారు. అనేది ఒకరి మధ్య ఒకరికున్న అభిప్రాయాలని తుంచివేసుకుని, వ్యక్తిగత అభిప్రాయాలను తుంచివేసుకుని సమిష్టిమయంగా ఉండే ఒక ఆలోచనకి నాంది కలిగిన గ్రామం మన కరీంనగర్. అదేవిధంగా ఈ గెలుపు సాధ్యం అవుతుందని నేను రాము గారితో ఆ రోజు మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది. ఎందుకని అర్థమైందంటే అదే వాల్యూస్ కలిగిన ఒక వ్యక్తి శివయ్య గారు నాతో చెప్పాడు. ఏమంటే ఆ ఊరు కూడా నేను ఎందుకు అర్థం చేశానంటే ఇంత పెద్ద ఉధృతమైన గాలిలో కూడా ఏది ఫిరంగిపురం మండలం మొత్తం 8,000 ఓట్ల దాకా మనకి మెజార్టీ కోల్పోయిన సందర్భంలో కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని అనుకున్న ఊళ్ళలో కూడా రాని చూపించిన పోరాట పెట్టిన ఆ ఊళ్ళో చిన్న చిన్న వాళ్ళందరూ కలిసి చేసి నిజంగా వ్యాపారంలో అంత స్థాయి నాకు వస్తుందని నేను ఊహించలేదంటే ఈ బాబు వీళ్ళని భయపెడతారు, వీళ్ళు ఇబ్బంది పెడతారు, వీళ్ళకి సరైన నిర్దేశం చేయగలిగే నాయకత్వం మనం ఇవ్వలేకపోయాం. ఆ గ్రామ స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న రామరెడ్డి, గతంలో ఉన్న రామరెడ్డి గారు కూడా కుటుంబంలో భార్యను కోల్పోయి లేకపోతే ఇట్లా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు. మనం గురువులని అడ్డం పెట్టుకొని శివయ్యని అడ్డం పెట్టుకొని ఇక్కడ రాజకీయం చేస్తున్నాం. వీటి నుంచి నేను ఊహించిన స్థాయి అభివృద్ధి, ఊహించిన స్థాయి ఓటింగ్ వచ్చింది. ఆ ఓటు బహుశా ఈ రామ్ గారితో తీరుతుందని నేను భావిస్తూ మండల స్థాయి నాయకత్వానికి మార్గదర్శనం ఇవ్వడానికి ఒక విలువలు కలిగిన మంచి కుటుంబం, పార్టీ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, మరి ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధి. నియోజకవర్గంలో ఎందుకు అభివృద్ధి సాధిస్తారు? మనకి ఇక్కడ రాజధాని
రాజధానిలో మరి ఇక్కడ రాజధాని లేకపోతే ఏం జరుగుతుందనే స్పృహ చాలా మందికి లేదు. మన నియోజకవర్గం కదా, ఈ జిల్లాకు ఒక వరప్రసాదం రాజధాని అనేది. ఎందుకంటే ఇది రాష్ట్రం మొత్తం మీద మనం వెతుక్కుంటే మన జిల్లాలో ఉన్న పరిశ్రమలు ఏంటి, ఏం లేవు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం తీసుకుంటే 26,000 మంది ఉద్యోగస్తులు, ఒక్క స్టీల్ ప్లాంట్ 26,000 మంది ఉద్యోగస్తులు డైరెక్ట్ అప్లై. అదే కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు పనిచేస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా కడప జిల్లా మొత్తం అతలాకుతలమైంది. సుండుపల్లె మండలం కృష్ణానగర్, బాలాజీనగర్, ఆనందనగర్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరి తిండి గింజలు, బట్టలతో సహా అన్ని వస్తువులు కొట్టుకుపోయి కాలనీ వాసులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మండల మాజీ ఎంపీపీ రవీంద్రారెడ్డి సతీమణి ఎర్రపురెడ్డి జయమ్మ కాలనీల్లో పర్యటించారు. వారికి జరిగిన నష్టాన్ని పరిశీలించి ఓదార్చారు. కాలనీ వాసులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. భోజన వసతి ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్ట పరిహారం అందిస్తామని చెప్పారు. వర్ష ప్రభావం వల్ల కృష్ణానగరు, ఆనందనగరు, మెడికల్ కాలనీ, యానాది కాలనీ, చుట్టుపక్కల పరిసరాలంతా మొత్తం చాలా డ్యామేజ్ అయిపోయి రోడ్లు పాడైపోయాయి. తర్వాత కరెంటు లైను వీళ్ళకి ముందుగా నీళ్లు తొందరగా వీళ్ళకి తాగడానికి కానీ ఇంట్లో వస్తే నీళ్ళ ఏర్పాటు తొందరగా చేయాల్సిందని అధికారులను కోరుతున్నాము. ప్రతి రోడ్డు ఒకసారి బాగా చూసి రోడ్లు కూడా బాగా వీళ్ళకి వేయించాలని కోరుతున్నాము. ఇళ్లలో కూడా చాలా నష్టం. ప్రతి ఇంటిలో జరిగిన నష్టానికి తొందరగా అధికారులు కలెక్టర్ దృష్టికి కానీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ నేతలు అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలను కుప్పం టీడీపీ నేతలు ఖండించారు. కుప్పం టీడీపీ మండల ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ అధ్యక్షతన కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారిపై బైఠాయించి చంద్రబాబుకు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా వైసీపీ నేతలు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రుల వ్యాఖ్యల పట్ల తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొడాలి నాని చెడిపోయిన రాజు, దుర్మార్గు చెడిపోయిన రాజు, పుట్టుకథలు వారికి ఉండదు.
ఇక నాకు మాట్లాడాలంటే ఆవేశం ముందు వస్తా ఉంది. కలిసి తినేయాలో నాకు రాంబాబు వస్తే వాడిని నమ్మి తీరాలనిపిస్తాను. కాబట్టి దయచేసి దేవుడని ఎవరు ఉన్నాడు, చంద్రబాబు తిట్టిన వాళ్ళు ఎవరు బాగుపడరు. చాలా మంది గాలిలో పోయారు, చాలా మంది వర్షంలో పోయారు, చాలా మంది కొట్టుకొని పోయారు. ఈ దుర్మార్గులు కూడా దగ్గరలో చస్తారని చెప్పి ఈ సభలో తెలియజేసుకుంటూ నిర్మిస్తున్నాడు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైంది. ఆ సంఘటన ఉద్దేశించి నేను 2 మాటలు మాట్లాడుతున్నాను. మా అక్క భువనేశ్వరి గారిని మాట్లాడింది. ఒరే అంబాటి రాంబాబు లంజా కొడక, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అమ్మ నీ అబ్బకే పుట్టుంటే మీ భార్య ఎంతమంది దగ్గర పోయిందో రాష్ట్రం మొత్తం తెలుసురా లంజా కొడక. మా ఎక్కడిని మాట్లాడుతున్నారా లంజా కొడక నీవు అని మేము మాట్లాడలేమా? మేము కూడా మాట్లాడతాం రా ఎదవనా కొడక. అదే మరి ఇంకోటి చెప్తారే, ఏ సన్నాసి సన్నబియ్యం సన్నాసి లంజా కొడక, బేవర్సిన కొడక, లోఫర్నా కొడక, నీ ఎక్క నీ అమ్మ అని మేము మాట్లాడలేమా? కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుందిరా బేవర్సిన కొడక. అదే విధంగా ఇంకోటి చెప్తా, రే బేవర్సిన కొడక, ఎంగిలాకు మా పరిటాల రవీణ దగ్గర నువ్వు ఎంగిలాకు ఇచ్చి నా కొడుకురా నీవు లంజా కొడక, బేవర్సిన కొడక, బేవర్సిన కొడుకులకి పెద్ద బేవర్సిన నీ వంశీ నా కొడక అని మేము మాట్లాడినామరా రే వంశీగా. నీ భవిష్యత్ ఎంతరా? హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో వచ్చి నా కూడా నీవు మాట్లాడినావురా రే పరిటాల రవి దగ్గర రే లంజా కొడక అని నేను మాట్లాడినారా? ఇక్కడ కూడా చెప్తా ఉన్నా కొంతమంది నాయకులకి, హుషారుగా బతికండి. అందరినీ తాటి తీసే టైం దగ్గర వచ్చింది. మీరు ఏమో అనుకున్నారు, ఏమో చేస్తారు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకునేసి. మేము అడ్డం తిరిగితే ఇంతమంది జనాలు అడ్డం తిరిగితే పోలీసులు సార్లు కూడా మీకు పికప్ చేస్తున్నాను సార్. ఈ రోజు 2 సంవత్సరాలు మళ్ళా ఇదే ఊర్లో మీరు పనిచేస్తారు సార్. వాళ్ళు చెప్పింది వినండి, రూల్స్ రెగ్యులేషన్ ఉంది. మీరు ఐపీసీని ఫాలో అవ్వండి సార్, వైసీపీని ఫాలో అవ్వద్దనేసి మీకు ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను సార్. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల్ని మా దేవుణ్ణి మీరు మాట్లాడేట మాటలు మమ్మల్ని చాలా కలిసివేసింది. మా సంస్కారం అడ్డు రాకపోతే దానికంటే 4 ఇంతలు మాట్లాడే వాళ్ళం మేము. అయ్యా కొడాలి నాని బిడ్డ గుర్తుపెట్టుకో, మా నాయకుని వెనకాల వంగి మా నాయకుని బూట్లు తుడిచినోడివి నువ్వు. ఈరోజు మంత్రి అయిపోయి ఏదో పెద్ద పుడింగిలాగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మీ గెలుపు ఎలాంటి గెలుపు మీకు తెలుసు. కుప్పంలో ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క ఓటరికి తెలుసు. బిడ్డ గుర్తుపెట్టుకో, 2024లో మా నాయకుని ముఖ్యమంత్రి చేసి మీ అందరి భర్తం పడతాము. మా నాయకుని వదిలినా మేము వదిలే ప్రసక్తే లేదు. మా ప్రాణాలు పోయినా మేము వదలము కొడుక. మా రక్తం ఉడుకుతా ఉంది నా బిడ్డ. నువ్వు కాదు, అంబోతు రాంబాబు కాదు, ఆ కొచ్చ రోజా కాదు. నా కొడుకులారా మీకు అందరికి కూడా పాపం పండే రోజు ఉందని కుప్పం నియోజకవర్గ తెలుగు తరపున హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ, జాగ్రత్త. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం పరావస్తు శాఖ పరిధిలో ఉన్న ప్రాచీన కోట అధిక వర్షాల కారణంగా కోటగూడ కూలింది. దీనికి సంబంధించిన పరావస్తు శాఖ అధికారులు ఆ ప్రదేశాన్ని సందర్శించారు. కోటగూడ పునర్నిర్మాణానికి చర్యలు ప్రారంభించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గాలివీడిలో శిథిలావస్థలో ఆలయాలు, పునర్నిర్మాణానికి గ్రామస్తుల శ్రీకారం. కర్నూలులో ఓటరు నమోదు స్పెషల్ డ్రైవ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. నూతన సాగు చట్టాలను రద్దు, గుంటూరులో వైసీపీ నేతల సంఘీభావ ర్యాలీ. తుంగభద్ర డ్యాం నుండి నీటి విడుదల, అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.